ఓవులేషన్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్‌కి 2 వీక్స్ వెయిట్ చేయాలా? ఐయామ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో, మనం ఓవులేషన్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇస్తాం. దాన్నే హెచ్‌సీజీ ఇంజెక్షన్ అంటాం. హెచ్‌సీజీ ఇచ్చిన తర్వాత 36-40 అవర్స్ తర్వాత ఎగ్ రప్చర్ అవ్వడం చూస్తాం. ఒకవేళ మనము ఎంబ్రో ట్రాన్స్‌ఫర్ చేస్తే ఏ స్టేజ్‌లో ట్రాన్స్‌ఫర్ చేసినా డే 3 ట్రాన్స్‌ఫర్, డే 4 ట్రాన్స్‌ఫర్, డే 5 ట్రాన్స్‌ఫర్ ఎప్పుడు చేసినా కూడా డే 5 ట్రాన్స్‌ఫర్‌ని మనము బ్లాస్టోసిస్ట్ అంటాం. ఏ స్టేజ్ డే 2, డే 3, డే 4 ఏ స్టేజ్‌లో ట్రాన్స్‌ఫర్ చేసినా కూడా అది బ్లాస్టోసిస్ట్ అయిన తర్వాతనే ఎండోమెట్రియం యుట్రైన్ క్యావిటీకి అతుక్కుంటుంది. సో, అంతవరకు యుట్రైన్ క్యావిటీలో డెవలప్ అవుతా ఉంటుంది. సో, ఈ బ్లాస్టోసిస్ట్ అంటే డే 5 ఫిఫ్త్ డే ఆఫ్ ద ఎంబ్రియో దాని ఏజ్ 5 డేస్ దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాం. సో, అది ఎండోమెట్రియంకి అటాచ్ అయిన తర్వాత దాని నుంచి మనకు హెచ్‌సీజీ ప్రొడ్యూస్ అవుతుంది. హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. అది అతుక్కున్న తర్వాత హెచ్‌సీజీ బ్లడ్‌లో మదర్స్ బ్లడ్‌లో అబ్జార్బ్ అయిన తర్వాత మనము దాన్ని డిటెక్ట్ చేస్తాం. దాన్నే మనము సీరం బీటా హెచ్‌సీజీ టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటాం. సో, మనకు మినిమం ఓవులేషన్ తర్వాత 1 వీక్ తర్వాత మనము ఎప్పుడైనా టెస్ట్ చేసుకోవచ్చు. కానీ మనం ఓవులేషన్‌కు మనం హెచ్‌సీజీ ఇంజెక్షన్ ఇస్తాం కాబట్టి ఒక్కొక్కసారి బ్లడ్ టెస్ట్‌లో ఈ హెచ్‌సీజీ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ హెచ్‌సీజీ హాఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము 1 వీక్ తర్వాతనే టెస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ సీరం బీటా హెచ్‌సీజీ ప్రెగ్నెన్సీ టెస్ట్. సో, దానికని ఓవులేషన్ తర్వాత మినిమం 1 వీక్ తర్వాత మాక్సిమం 10-12 డేస్లో మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. దట్ ఈస్ సీరం బీటా హెచ్‌సీజీ టెస్ట్. సో, దాన్ని బట్టి పేషెంట్ కన్సీవ్ అయిందా లేదా తెలుస్తుంది. థ్యాంక్ యూ.